హెచ్ఎంపీవీ వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజులుగా బయటపడతాయని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి అన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. దగ్గు, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంపీవీ కేసులు ఏం లేవంటూ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. ఇప్పటివరకు మన భారతదేశంలో కానీ, ఏపీలో కానీ ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు. ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైన ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వారితో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే తాకిన తర్వాత అదే చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకడం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా బయటపడతాయన్నారు. హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. దగ్గు, ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయన్నారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారితీస్తుందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యానికి కలిగిస్తుందన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటిని, ముక్కును చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలని చెప్పారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, వాడిన వస్తువులను ఇతరులతో పంచుకోకుండా ఉండడం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవాలి. తగినంత నిద్రపోవాలంటూ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారు క్వారంటైన్లో ఉండడం మంచిదన్నారు. వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని, ఉపయోగించిన టవల్స్, రుమాళ్లు వంటి వాటిని మళ్లీ వాడరాదని, చేతులతో తరచూ కళ్ళు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని సూచించారు. అదేవిధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంగా ఇతరులు ఉండకూడదన్నారు. వైరస్ సోకినట్టు అనుమానం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు. ఇప్పటివరకు హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదన్నారు. వ్యాక్సిన్స్ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్ థెరపీ వంటివి ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. వైరస్ తీవ్రతకు ఎక్కువగా గురయ్యే చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రభుత్వ హాస్పిటల్స్లో తగిన చికిత్స అందిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు.